హాయ్ హలో వెల్కమ్ టు సాత్విత్రి నా ఛానల్. క్రాబ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను చూసినంత వరకు ఎక్కువగా ఎవ్వరూ క్రాబ్స్ అనేవి వండడం అయితే చూడలేదు. ఎక్కడో రేర్గా ప్రిపేర్ చేసుకుంటారు క్రాబ్ని. మేము నాన్ వెజ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ క్రాబ్ని చూసి షాక్ అయ్యాము. ఎంత పెద్దగా ఉన్నదో ఆ పీత, అరకేజీ పైనే తూగింది. ముందుగా క్రాబ్ని ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మంచిగా వాష్ చేసేసుకోవాలి. ముళ్ళులు గుచ్చుకుంటే చూసుకోండి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని, టొమాటోని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులో జీరా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్, టొమాటో పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్, టొమాటో పేస్ట్ మంచిగా కుక్ అయ్యి ఆయిల్ అనేది పైకి తేలి ఉల్లిపాయ, టమాటో పచ్చితనం పోయిన తర్వాత అందులో ఉప్పు, కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత అందులోనే మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న పీతల్ని యాడ్ చేసుకోవాలి. పీతలు మంచిగా కుక్ అయిన తర్వాత పీతల్ని కలపడానికి అవ్వదు కాబట్టి ప్యాన్ని నాలాగా అటు ఇటు ఊపండి. మంచిగా పీతలు అనేవి కుక్ అయిన తర్వాత మూత పెట్టి మంచిగా మగ్గిన తర్వాత రెండు పక్కల ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఒక 5 to 8 minutes మంచిగా మగ్గిన తర్వాత కూర అనేది థిక్ అవుతున్న టైం చేసి ముందుగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్, టొమాటో పేస్ట్ కొంచెం నేను వదిలేసాను, అది యాడ్ చేసి కొంచెం సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉన్నది చారీ చాలా టేస్టీ అని యమ్మీగా అయితే ఉన్నది. చిన్నప్పుడు ఈ క్రాబ్స్ ఎలా తినాలో కూడా తెలిసేది కాదు. మా డాడీ అయితే ఒలిచిచ్చేవారు. ఇప్పుడు నా హస్బెండ్ నాకు ఒలిచేసి ఇస్తున్నారు. ట్రస్ట్ మీ, పీతలంటే పడి చస్తాను బ్రో నేను మాత్రం. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరైనా ఉంటారా చెప్పండి చారి గారు? ఎవ్వరూ ఉండరు. చాలా అంటే చాలా బాగుంటుంది క్రాబ్స్ కర్రీ. అబ్బో, ఈ క్రాబ్స్ చూస్తేనే ఎలా ఉండాలో తెలియదురా బాబు, ఏంటి ఇలా ఉన్నది అని మాత్రం అసలు అనుకోకండి. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ అని యమ్మీగా అయితే కుదిరింది కర్రీ. మేమైతే రైస్తో తినలేదు, ముందు కర్రీ తినేసి ఆ తర్వాత రైస్ రసంతో తిన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.